హెల్త్ కార్డు మీ జేబులో ఉన్నది. ఆ హెల్త్ స్కీమ్ స్టార్ట్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక ఇన్స్టాల్మెంట్ కట్ అయ్యే లోపే అది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఒక మంచి హెల్త్ స్కీమ్ మనం ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నాం. త్వరలోనే ఒక 10 రోజుల సమయంలో అది ప్రారంభమవుతుందని కూడా తెలియజేస్తూ, తదనంతరం మన దృష్టి అంతా కూడా పెండింగ్ డిఏలు పిఆర్సీ పైనే ఉంటుంది. గత పిఆర్సీ 30% ఏ విధంగా సాధించుకున్నామో మీ అందరికీ తెలుసు. ఆ రోజు జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించి మరి ముఖ్యమంత్రి దృష్టికి ఆ సమస్యను తీసుకుపోయి మరి ఆ రోజు ముందుగా చెప్పి 30% పిఆర్సీ ఎట్లా సాధించుకున్నామో అంతకన్నా మంచి పిఆర్సీ సాధించుకునే విధంగా పిఆర్టీ సంఘం ప్రణాళిక చేస్తుంది. ఆ విషయంలో వెనుకడుగు వేయదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, టెట్ విషయంలో కూడా ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీ అందరినీ పాస్ చేయించే బాధ్యత నాది. ఆ విషయాన్ని మర్చిపోండి. మార్కులు పెంచడం తగ్గించడం ఇవన్నీ వాటి గురించి మీరు ఆలోచించకండి. మీరు ఇన్సర్వీస్ టెట్ రాయండి, మీ అందరి రిజల్ట్ పాస్ అనే వస్తుంది. తప్పకుండా మీరు అందరూ కూడా పాస్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మరి వాళ్ళ ట్రాన్స్ఫర్లకు ఒప్పుకున్నప్పటికి కూడా మరి ఏదైతే సెన్సస్ డ్యూటీలు ఉన్నాయో దానివల్ల మరి వాళ్ళ సమ్మర్లో మనం చేసుకోలేకపోయినాం. మరి వాళ్ళ జూలైలో నిర్వహించుకోవాలంటే మరి హోంశాఖ అనుమతి కావాలి. ఆ అనుమతి వస్తే జూలైలో ట్రాన్స్ఫర్ అయితే, లేదంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది. కొద్దిగా ఆలస్యమైనా సరే ఆలోగా టెట్ నిర్వహించి ఒకటి ఇన్సర్వీస్ టెట్, ఒకటి జనరల్ టెట్, ఈ 2 టెట్టుల అనంతరం మరి పదోన్నతులతో కూడిన బదిలీలు చేపించే బాధ్యత కూడా పిఆర్టీ సంఘాన్ని నాదే బాధ్యత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా మరి అనేక సమస్యలు 2003 డిఎస్సి సోదరి మరి చెప్పింది. మరి గత ఎమ్మెల్సీలు వేరు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ వేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముందు చెప్పి మరి ఉద్యోగానికి రాజీనామా చేస్తా ఇవ్వకపోతే అని 30% పిఆర్సీ 60 ఏళ్ళ జీవో ఇప్పించిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఇద్దరు హెడ్ మాస్టర్లే సాక్ష్యం. మీ అధ్యక్ష కార్యదర్శులు షెడ్యూల్ ఇప్పించినాకనే ఓటు అడుగుతా అని చెప్పి షెడ్యూల్ ఇప్పించినాం. ఆ తర్వాత అనేక మరి హెల్త్ కార్డు కావచ్చు, టైం టేబుల్ చేంజ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, 2 సార్లు ప్రమోషన్లు, మరి మిగిలిపోయిన వాటికి కూడా మళ్ళీ ప్రమోషన్లు, ఈ విధంగా ముందు చెప్పి తర్వాత చేస్తూ మరి వస్తా ఉన్నా. తప్పనిసరిగా ఇలా 2003 అనేది అది మీకు పాత పెన్షన్ ఇప్పించి మీరు ఇప్పటిదాకా దాచుకున్నటువంటి డబ్బులు మీ జీపీఎఫ్ అకౌంట్లో వేయించే బాధ్యత కూడా నాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి కావాల్సినటువంటి ప్రణాళిక నేను తయారు చేసుకుని ఉన్నా. ఇంకా కొద్ది మాసాల్లోనే మీకు పాత పెన్షన్ వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ